ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. మన ఛానల్లో డిఎస్సికి సంబంధించి కొన్ని సక్సెస్ టిప్స్ అయితే ఇస్తూ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. చాలా వీడియోస్ ఉన్నాయి, మీకు ప్లేలిస్ట్లో కూడా ఉన్నాయి, మీరు చూడండి. అదేవిధంగా డిఎస్సిలో చాలామందికి మరి క్రిటికల్గా అనుకునే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అయితే మీకు ఇప్పటికే అంటే దాదాపు 100కు పైగా వీడియోస్. ఈచ్ వీడియోలో మీకు 10 క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి, బుల్లెట్ క్వశ్చన్స్. అవి కూడా ప్రిపేర్ కండి. ఒక డిఎస్సికి కాదు, మీ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దృష్టిలో పెట్టుకొని వాటినైతే నేను ప్రిపేర్ చేయడం జరిగింది. వాటి యొక్క ప్లేలిస్ట్ లింక్ కూడా మీకు ఈ వీడియోలో నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అయితే లాస్ట్ వీడియోలో నేను ఒక డిఎస్సికి సంబంధించి ఒక టాపర్గా రావాలంటే మరి ఎట్లా కృషి చేయాలో ఒక ఎక్స్పీరియన్స్ కూడా నేను మీకు ఇవ్వడం జరిగింది. సో దాంట్లోనే చెప్పాను ఒక సెల్ఫ్ నోట్స్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది ఒక వీడియో ఇస్తానని. ఈ వీడియోలో మరి సెల్ఫ్ నోట్స్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఏ కాంపోనెంట్స్ అనేవి మీ నోట్స్లో ఉండాలి, వాటి ద్వారా మీ సక్సెస్ రేట్ అనేది ఎలా పెరుగుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అయితే ఇవ్వండి. మీకు మరింత ఇంపార్టెంట్ కంటెంట్ అయితే ఇచ్చే ప్రయత్నం నేను ఇక్కడ చేస్తాను. ఇవాళ నేను 6th క్లాసు సైన్స్ బుక్ నుంచి సెల్ఫ్ నోట్స్ ఎలా ప్రిపేర్ చేయాలో మీకు ఉదాహరణ పూర్వకంగా వివరిస్తాను. అటు స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కావచ్చు, ఇటు డిఎస్సి ఎడ్జిటి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కావచ్చు. ఖచ్చితంగా సైన్స్ అంటే మరి స్కూల్ అసిస్టెంట్ అయితే ఫిజికల్ సైన్స్ ఈ సబ్జెక్ట్ వాళ్ళు డెఫినెట్ చదువుకోవాలి. మిగతా వాళ్ళు ఎడ్జిటి వాళ్ళైతే అందరూ కూడా కంపల్సరీ చదవాలి. ఎడ్జిటికి అయితే ప్రైమరీ బుక్స్ నుంచే మ్యాక్సిమం క్వశ్చన్స్ మీకు 3rd to 8th వరకు పర్ఫెక్ట్గా ప్రిపేర్ కండి. ఇవాళ 6th క్లాస్లో ఉన్న నోట్స్ అంటే టెక్స్ట్ బుక్ ఆధారిత నోట్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇది మనకు సైన్స్ అండి, సామాన్య శాస్త్రం పార్ట్ 1. ఇది మీరు చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, ఫస్ట్ పేజ్ నుండి స్టార్ట్ చేయాలండి మన ప్రిపరేషన్. డిఎస్సి అభ్యర్థికి ఫస్ట్ తెలియాల్సింది ఏంటంటే అసలు స్టార్టింగ్ 2-3 పేజీల నుంచి కూడా క్వశ్చన్లు వస్తున్నాయి. మీరు గమనించారో లేదో, ప్రతిజ్ఞ ఎవరు రాశారని జనరల్ నాలెడ్జ్లో. అది ఇమ్మీడియట్ మనకు బుక్ ఓపెన్ చేయగానే ప్రతిజ్ఞ ఉంటుంది. చూడండి, కొంతమంది నెగ్లెక్ట్ చేస్తారు. ఇక్కడ కంటెంట్ చాప్టర్ స్టార్ట్ అయిన దగ్గర స్టార్ట్ చేస్తారు, కానీ ఫస్ట్ ప్రైమరీ ఇన్ఫర్మేషన్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి. కాబట్టి ఎక్కడ కూడా ఇక్కడ నెగ్లెక్ట్ చేయడానికి లేదండి. ఆశించిన అభ్యసన ఫలితాలు అంటున్నాడు. అంటే ఈ 6th క్లాసు సామాన్య శాస్త్రం లేదా సైన్స్ బుక్ చదవడం వల్ల ఎలాంటి అభ్యసన ఫలితాలను మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ నుంచి కూడా ప్రశ్న వస్తుంది. ఇక్కడ మీరు చూడండి, విద్యార్థులు ఇవన్నీ నేర్చుకుంటారు అంటున్నాడు. మెథడాలజీలో డెఫినెట్గా ఇలాంటి క్వశ్చన్స్ పడతాయి మీకు. బాహ్య స్వరూపం, విధులు, సువాసన మొదలైన పరిశీలనాంశాల ఆధారంగా మొక్కల నారలు, పుష్పాలు మొదలైన పదార్థాలను, జీవులను గుర్తిస్తాడు. అంటే ఈ కాంపోనెంట్స్ అన్ని ఈ టెక్స్ట్ బుక్లో చదవబోతున్నాడు విద్యార్థి. అదొకటే కాదు, పదార్థాలు, జీవుల ధర్మాలు, నిర్మాణం, విధుల ఆధారంగా అంశాల మధ్య భేదాలను తెలియజేస్తారు. ఉదాహరణకు తల్లి వేరు వ్యవస్థ మరియు పీచు వేరు వ్యవస్థ, విద్యుత్తు వాహకాలు, నిరోధకాలు, ఇవన్నీ కూడా ఈ కాంపోనెంట్స్ అన్నీ కూడా ఈ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి అని చెప్తున్నాడు. పారదర్శక పదార్థాలు, అపారదర్శక పదార్థాలు, కాంతి నిరోధక పదార్థాలు, ఆవాసంలో సజీవ నిర్జీవ అంశాలు, ఇవన్నీ కూడా నేర్చుకోబోతున్నాడు. అంటే సిలబస్ను స్థూలంగా ఇక్కడ పరిచయం చేస్తున్నాడు. ఇక్కడ నుంచి ఎక్కడైనా ప్రశ్న రావడానికైతే అవకాశం ఉంటుంది. డైరెక్ట్ క్వశ్చన్ అడిగే అవకాశం ఇక్కడ ఎక్కడైనా ఉందా, ఈ ఎలిమెంట్స్లో మనం సెర్చ్ చేయాలి. జనరల్ అయితే ఇక్కడ నుంచి మనం పెద్దగా క్వశ్చన్ ప్రిపేర్ చేసుకోకుండా ఇబ్బంది ఏం లేదండి. క్వశ్చన్ ఫ్రేమ్ చేయడానికి కావాల్సినటువంటి కంటెంట్ ఇక్కడ లేదు. కాబట్టి జస్ట్ ఈ బుక్ చదవడం వల్ల, అంటే ఈ బుక్లో ఉన్నటువంటి సిలబస్నే పరిచయం చేస్తున్నాడు కాబట్టి మీరు దీన్ని అయితే ఈజీగా వదిలేసుకోవచ్చు, నో ప్రాబ్లం. పరిసరాలలో దొరికే పదార్థాలతో నమూనాలను తయారు చేసి వాటి పనిచేయు విధానాన్ని వివరిస్తారు. ఉదాహరణకు పిన్ హోల్ కెమెరా, ఇవన్నిటి గురించి డీటెయిల్గా లోపల ఉంది. అక్కడి నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇదొక్కటి ఇక్కడ మీరు దీన్ని స్కిప్ చేసేయచ్చు. తర్వాత నెక్స్ట్ వెళ్ళండి. నెక్స్ట్ వెళ్తే మనకి ఇక్కడ చూడండి, ఇదంతా QR కోడ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇది డ్యూయల్ మీడియం బుక్ తీసుకున్నాను నేను, మీకు తెలుగు మీద ఎక్కువ ఫోకస్ చేస్తాను. ఇదంతా ఇక్కడ అవసరం లేదు, ఇక్కడ అవసరం లేదు, దాటేయండి, స్కిప్ చేయండి. ఇదంతా ఎవరు రాశారు, ఈ పుస్తకం ఎవరు రాశారు అంతా కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఫార్వర్డ్ ముందు మాట ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలండి. ఇక్కడ దొరకవచ్చు కొన్ని పాయింట్స్, మనకి ఇక్కడ దొరకవచ్చు. ఇక్కడ చూడండి, ఫస్ట్ పాయింట్, ఆలోచన ప్రకృతి మనిషికి ప్రసాదించిన గొప్ప వరం. మనిషి తన ఆలోచనతో జ్ఞానాన్ని సృష్టిస్తాడు, పునర్నిర్మిస్తాడు. దీనికోసం సరికొత్తగా ఊహిస్తూ, చూస్తూ, చేస్తూ, సవరించుకుంటూ ముందు చూపుతో కొనసాగుతున్నాడు. దానినే మనం శాస్త్రం అని పిలుచుకుంటున్నాం. శాస్త్రం ఒక క్రమబద్ధమైన ఆలోచన స్రవంతి. ఇక్కడ స్టార్ట్ చేయండి. ఫస్ట్ పాయింట్ ఇది రాసేయండి మీరు. దీనికంటే ముందు ఇంకో పాయింట్ రాసుకోవచ్చు, ఆలోచన ప్రకృతి మనిషికి ప్రసాదించిన గొప్ప వరం. అడగొచ్చండి, అడగరాని మనం చెప్పలేం, అడగొచ్చు.
అక్కడ నుంచి తర్వాత శాస్త్రం, ఎందుకంటే మనం చదివేది సైన్స్ కాబట్టి ఒక క్రమబద్ధమైనటువంటి ఆలోచన స్రవంతి. ఇది చాలా మీనింగ్ఫుల్ అండి. ఇది మీకు డెఫినేషన్ ఇస్తున్నది. సైన్స్ అంటే మీకు డెఫినేషన్ ఇస్తున్నది. ఇక్కడ ఒక నిరూపిత సత్యం చూడండి. విశ్వం రహస్యాలను ఛేదిస్తూ విజ్ఞాన శాస్త్రం రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతుంది. అన్ని పాయింట్స్ అవసరం లేదు. ఒక్క పాయింట్ శాస్త్రం ఒక క్రమబద్ధమైన ఆలోచన స్రవంతి, ఒక నిరూపిత సత్యం. అక్కడ వరకు మీరు రాయండి, ఈ పాయింట్ రాయండి. నెక్స్ట్ ఇంకేమైనా ఉందా మీరు ఇక్కడ సెట్ చేయాలి. శాస్త్ర విజ్ఞానంతో మనిషి ప్రకృతిని అర్థం చేసుకోవాలి, ప్రకృతిని సమర్థవంతంగా వినియోగించుకోవాలి, ప్రకృతిని పరిరక్షించాలి. ఇవన్నీ స్కిప్ చేయొచ్చు, చదువుకుంటూ స్కిప్ చేయొచ్చు. క్వశ్చన్ ఫ్రేమ్ చేయడానికి సోర్స్ ఎక్కడుందో వెతకాలి మనం. రైట్, ఇక్కడ నుంచి నెక్స్ట్ వెళ్ళండి. సిద్ధాంతాలు ప్రయోగాలు పరిచయం చేయడం మాత్రమే కాదు, శాస్త్ర విజ్ఞానం పుస్తకాల్లో ప్రయోగశాలలో మాత్రమే దాగి ఉండదని అమ్మ వండే వంటలోను, అదులు చూసి పొలం దున్నే రైతులోను, ఇవన్నిట్లో మనకు సైన్స్ అనేది ఉంది అని బేసిక్గా చెప్తున్నాడు. ఇక సైన్స్ అధ్యయనం పిల్లల్లో సృజనాత్మక కోణాన్ని ఆవిష్కరింపజేయాలి అంటున్నాడు. ఇక్కడ ఒక పాయింట్ మీకు పట్టుకోవచ్చు, ఇక్కడ ఇది రాయొచ్చు. రైట్, అడుగుతాడు క్వశ్చన్, సైన్స్ అధ్యయనం పిల్లల్లో డాష్ అంటాడు క్వశ్చన్. అక్కడ పనికి వస్తుంది మీకు, డెఫినెట్గా అడుగుతాడండి. మెథడాలజీ అడగవచ్చు, లేదంటే మీకు కంటెంట్ విషయంలో కూడా, కాన్సెప్ట్ విషయంలో కూడా అడగవచ్చు. సైన్స్ ప్రాముఖ్యత గురించి సున్నితమైన మనసును వికసింపజేయాలి. చూడండి కొన్ని పాయింట్స్ ఇచ్చిండు. సైన్స్ అధ్యయనం పిల్లల్లో ఈ వీటిని కలిగించాలి అంటాడు. ఒక 4 ఇచ్చేసి కింద ఏబిసిడి ఏబిసిడి ఇట్లాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఈ మధ్యలో ఎక్కువైపోయినాయి. అందుకని ఇక్కడ ఫోకస్ చేయాలి. ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించాలి. ఇవి కూడా తెలివయా సార్ అని మాకని మీకు అనుకోకండి. ఇవి కూడా తెలియకపోవచ్చు కొన్ని సందర్భాలలో. అక్కడ ఆ ఎగ్జామినేషన్ హాల్లో మనకున్న టెన్షన్లో వీటిని కూడా మనం కరెక్ట్గా ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు. అన్నీ కరెక్టే అనిపించవచ్చు, సరికానిది అంటాడు, అన్నీ కరెక్టే అనిపిస్తాయి అక్కడ. అందుకని ఆ క్లారిటీ అనేది టెక్స్ట్ బుక్ మీద ఎంత క్లారిటీ ఉంటే మీ సక్సెస్ రేట్ అనేది అంత గొప్పగా ఉంటుంది. గమనించండి, ఆత్మవిశ్వాసాన్ని కలిగించాలంటున్నాడు. సైన్స్ అనేది ఆత్మవిశ్వాసాన్ని కలిగించాలి పాయింట్ ఉంది. మనం అనుకుంటామా జనరల్గా సైన్స్కి ఆత్మవిశ్వాస సంబంధం ఏముంది అని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ పాయింట్ చూడండి, ఆత్మవిశ్వాసాన్ని కలిగించాలి అంటున్నాడు. అంటే సైన్స్ అనేది విద్యార్థుల్లో ఈ లక్షణాలను కలిగించాలి, అందులో ఆత్మవిశ్వాసం కూడా ఉన్నది. జనరల్ అభ్యర్థి ఈ కోణంలో ఆలోచించాడు, మీరు గమనించండి. అందుకే చెప్తున్నా, ఇక్కడ ఏది కూడా మిస్ చేయడానికి మనకు పాసిబిలిటీ అనేది లేదా అన్నీ కూడా కంపల్సరీ చేయాలి. ఇక విద్యా హక్కు చట్టం, రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం ఆధారంగా రూపొందించిన విజ్ఞాన శాస్త్ర ఆధారపత్రంలో పేర్కొన్న విద్యా ప్రమాణాలు దృష్టిలో ఉంచుకొని నూతన పాఠ్యపుస్తకాలు రూపొందాయి అంటున్నాడు. ఇది గమనించండి, ఇక్కడ కూడా క్వశ్చన్ రావచ్చండి. ప్రస్తుతం తెలంగాణలో అనుసరిస్తున్న నూతన పాఠ్యపుస్తకాలు ఏ ప్రమాణాలను దృష్టిలో ఉంచుకొని రూపొందాయి అంటాడు. ఆప్షన్ ఏ విద్యా చట్టం అంటాడు, ఆప్షన్ బి రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం అంటాడు, ఆప్షన్ సి ఏ బి అంటాడు, ఆప్షన్ డి ఏది కాదంటాడు. ఇక్కడ పాయింట్ దొరికింది, ఈ పాయింట్ రాసుకోవాల్సిందే, తప్పకుండా రాసుకోవాల్సిందే. ఎందుకంటే డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థికి విద్యా చట్టం గురించి తెలిసి ఉండాలి, రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం గురించి తెలిసి ఉండాలి, దాని ఆధారంగానే టెక్స్ట్ బుక్స్ వచ్చిన విషయం కూడా తెలిసి ఉండాలి. అంటే ఇక్కడ ఒక పాయింట్ మనకి దొరికింది. అంటే స్కిప్ చేయండి. సో ఇట్లా మీరు ఈ ఫస్ట్ పేజెస్లోనే మీకు కొన్ని క్వశ్చన్లు అయితే ఆల్రెడీ మనం ఎట్లా ప్రిపేర్ చేయాలనో మీకు చెప్తున్నాను. వీటి నుంచి ప్రశ్నలు వస్తాయి, మీకు డెఫినెట్గా రావచ్చు. కాబట్టి ఇదంతా కూడా దీనివల్ల ఏం లాభం అంటే మీకు కాన్సెప్ట్ అని తెలిసిపోతావు. సైన్స్ అంటే ఏంటిది, ఈ పుస్తకంలో ఏం చదవబోతున్నాము, ఎలిమెంట్స్ ఏ విధంగా డిజైన్ చేశారు, సిలబస్ దేన్ని బేస్ చేసుకొని సిలబస్ డిజైన్ చేశారు అనే విషయాలన్నీ కూడా మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతాయి. ఇక నూతన పాఠ్య పుస్తకాలు నిర్దేశించిన విద్యా ప్రమాణాలు సాధన వీలుగా రూపొందాయి. తరగతి పూర్తయ్యేసరికి పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు అనువైన బోధనా వ్యూహాలను రూపొందించుకోవాలి. నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని సమర్థవంతంగా అమలు చేయాలంటే బట్టి విధానాలకు దూరంగా బోధన సాగాలి. ఇక్కడ క్వశ్చన్ వస్తుంది, ఇది గుర్తుపెట్టుకోండి. నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని సమర్థవంతంగా అమలు చేయాలంటే వేటికి దూరంగా ఉండాలి అని అడుగుతాడు. సో ఇక్కడ ఒక కామన్ స్టూడెంట్ అయితే ఆన్సర్ చేయడం అంత ఈజీ కూడా కాదు, కాబట్టి ఇది చూసుకోవాలి. సో ఇది దాటేసేయండి, స్కిప్ చేయండి. ఇక్కడ కొన్ని కీలకమైన పాయింట్స్ అయితే ఉన్నాయి. రైట్, నూతన కోణంలో సైన్స్ను తరగతి గదులలో ఆవిష్కరింపజేయడానికి ఇదంతా పాఠ్యపుస్తకాన్ని రాసిన వాళ్ళ గురించి ఇచ్చాడు కాబట్టి స్కిప్ చేసుకోవచ్చు మీరు. నెక్స్ట్ మీరు వెళ్ళండి, నెక్స్ట్ ఇక్కడ కొన్ని అంటే క్యూఆర్ కోడ్స్ దాన్ని ఎట్లా యూజ్ చేయాలి అదంతా ఇచ్చాడు. మనకు డిఎస్సిలో పెద్దగా యూజ్ ఏం కాదు, బైలింగ్వల్ కాబట్టి మీకు ఇంగ్లీష్ కూడా ఉంటుంది. రైట్, ఇక్కడికి రండి. పాఠం నేర్పే ముందు అంటున్నాడు. ఇక్కడ ఏమైనా పాయింట్స్ దొరుకుతాయో మనం చూడాలి. విద్యా ప్రణాళిక చట్టం 2005, రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం 2011. ఇంపార్టెంట్ ఇయర్స్ 2 దొరికినాయి కదా. ఇక్కడ కూడా ప్రశ్నలు వస్తాయి, నోట్ చేసేయండి, వెరీ ఇంపార్టెంట్. విజ్ఞాన శాస్త్రం అంటే
ఈ సూచనల ప్రకారం ప్రాథమికోన్నత తరగతులలో విజ్ఞాన శాస్త్రం అంటే డాస్ అంటాడు, అంతే. సింపుల్గా క్వశ్చన్. ప్రాథమికోన్నతలు అంటాడు. ఇక్కడ చూడండి, ఇది మెన్షన్ చేస్తాడు. ప్రకృతిని పరిశీలించడం, అర్థం చేసుకునేందుకు ప్రయత్నించడం, ఇందుకోసం ఎందుకు, ఏమిటి, ఎలా అని ప్రశ్నించాలి. ఈ ఏరియా నుంచి క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక్కడ నుంచి నోట్స్ ప్రిపేర్ చేయాల్సిందే. ఈ కాంపోనెంట్స్, ఎలిమెంట్స్ అయితే రాయండి కంపల్సరీ. ప్రకృతిని ఉపయోగించుకోవడంతో సరిపెట్టుకోకుండా ప్రశంసించే సున్నిత మనస్సును పెంపొందించాలి. ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి, మెథడాలజీలో పనికొస్తాయి. ఇక విద్యా ప్రమాణాలు, జాతీయ రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టాలు, విజ్ఞాన శాస్త్ర ఆధార పత్రాలతో పాటు విద్యా హక్కు చట్టం కూడా పిల్లలలో తరగతికి తగిన సామర్థ్యాలను సాధింపజేయడం పాఠశాల బాధ్యతగా పేర్కొంది. ఇక్కడ నుంచి కూడా క్వశ్చన్ ప్రిపేర్ చేయవచ్చు మనం. రైట్, ఇవి చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఇదంతా బోధనా వ్యూహం, ఇది కూడా పనికొస్తుంది. ఇక్కడికి వెళ్ళి కూడా మనం కొన్ని పాయింట్స్ అయితే తీయొచ్చు. అవి కూడా మీకు మెథడాలజీలో యూజ్ అవుతాయి. సైన్స్ను అర్థం చేసుకోవడంలో ఆ పాయింట్స్ అయితే చాలా చాలా కీలక పాత్రనే పోషిస్తాయి. కృత్యాల నిర్వహణ, నెక్స్ట్ వచ్చేసి మనకి మూల్యాంకనం గురించి ఒక పారాగ్రాఫ్ అయితే ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ మూల్యాంకనం చూడండి. మూల్యాంకనం చేయడం అంటే పిల్లలు ఏ విషయాన్ని ఎంతవరకు నేర్చుకున్నారని పరిశీలించే ధోరణిలో కాకుండా దాన్ని కూడా నేర్చుకోవడంలో భాగంగానే గుర్తించాలి అనే ఒక ఇంపార్టెంట్ లైన్ మీకు ఇక్కడ కనిపిస్తుంది. రైట్, మూల్యాంకనం అంటే పిల్లలు ఏ విషయాన్ని ఎంతవరకు నేర్చుకున్నారో దాన్ని పరిశీలిస్తున్నాం. ఆ ధోరణే కాకుండా మూల్యాంకనం చేయడం అంటే పిల్లలు ఏ విషయాన్ని ఎంతవరకు నేర్చుకున్నారని పరిశీలించడం కాకుండా దాన్ని కూడా నేర్చుకోవడంలో భాగంగానే అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అనేది గుర్తించాలి అంటున్నాడు. రైట్, ఇక్కడ మీరు చూడండి, వైయక్తిక సమాధానాలకు ప్రాధాన్యతనివ్వాలి తప్ప తరగతిలో పిల్లలంతా ఒకే సమాధానం రాసేలా ప్రయత్నించకూడదు. క్వశ్చన్ వస్తుందండి, క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. రైట్, మీ గోడ పత్రికలో ప్రదర్శించండి, బులెటిన్ బోర్డులో పెట్టండి, ఇవన్నీ కూడా ఉన్నాయి కొన్ని. రైట్, ఇది క్రాచ్ చేయండి. ఇక ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు చాలా ఇంపార్టెంట్ కొన్ని సెల్యూట్ అవర్ గ్రేట్ సైంటిస్ట్ మనకు ఒక ఇంపార్టెంట్ ఇచ్చాడు. కొంతమంది సైంటిస్టుల ఫోటోలు, వాళ్ళ యొక్క ఎఫర్ట్ ఏముంది, వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏముందని ఇచ్చాడు. ఇవి చాలా చాలా యూజ్ అండి, మీకు జనరల్ నాలెడ్జ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం క్వశ్చన్స్. ఇక్కడ కూడా మీరు మెయిన్ పాయింట్స్ రాయాలి, కంపల్సరీ రాసుకోండి. ఇక్కడ జగదీష్ చంద్రబోస్ గురించి ఇచ్చాడు చూడండి. క్రియేటర్ ఆఫ్ క్రెస్కోగ్రాఫ్, ఇవి మీకు జీకేలో కంపల్సరీ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సరే, వాళ్ళ యొక్క డ్యూరేషన్ అనేది పెద్దగా ఇంపార్టెంట్ కాకపోవచ్చు, కానీ వాళ్ళు ఏ ఇన్వెన్షన్ అనేది ఉంది అక్కడ, అది రాసుకోండి. తర్వాత సెంచరీ రాసుకోండి, ఏ శతాబ్దం చెందిన వాళ్ళు, అది రాసుకోండి. తర్వాత ఇక్కడ మీరు చూడండి, ఆచార్య ప్రఫుల్ల చంద్ర రే, క్రియేటర్ ఆఫ్ మెర్క్యూరిక్ నైట్రేట్. ఎంతమందికి తెలుసా అండి ఈ విషయం? చాలామందికి తెలియదు, కాబట్టి ఇది రాసుకోవాలి. సో ఇవన్నీ రాసుకోండి, ఇవన్నీ కూడా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్. శ్రీనివాస రామానుజం, క్రియేటర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. సివి రామన్, క్రియేటర్ ఆఫ్ రామన్ ఎఫెక్ట్. సలీం అలీ, ఎన్సైక్లోపీడియా బర్డ్స్. మనము ఇండియాలో ఫేమస్ ఆర్నిథాలజిస్ట్ అండి సలీం అలీ. సో అక్కడనే రాసుకోవాలి, మీరు రాసుకొని ఆర్నిథాలజిస్ట్ అనే పాయింట్ కూడా మీరు అక్కడ యాడ్ చేసుకోవాలి. జనరల్ నాలెడ్జ్లో డెఫినెట్గా మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మేఘనాథ్ సాహా, క్రియేటర్ ఆఫ్ థర్మల్ అయోనైజేషన్ మీద మనకి రీసెర్చ్ చేసిండు. సో ఇలాంటి ఇంపార్టెంట్ పర్సన్స్ గురించి ఇక్కడనే మీకు ఒక 25-30 క్వశ్చన్స్ అయితే మీరు ఇక్కడ డిజైన్ చేసుకోవచ్చు, ఫ్రేమ్ చేయొచ్చు. అయితే ఇంకొకటి ఏంటంటే, మీరు ఎప్పుడైనా కానివ్వండి ఒక నోట్స్ రాసేటప్పుడు మీరు ఏ మెథడ్ను ఫాలో కావాలో నేను ఇక్కడ చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్, ఇది మీకు పేజీ అనుకుందామండి, ఇది ఒక పేజీ. ఈ పేజీ లేదంటే ఇక్కడ నేను తీసుకుంటే ఇదే పేజీ అనుకోండి, ఇక్కడ వైట్ కనిపిస్తుంది, ఇది పేజీ. దీంట్లో మీరు ఏం చేయండి అంటే, ఒక మార్జిన్, ఇట లెఫ్ట్ సైడ్ ఒక మార్జిన్ ఉంటుంది మీకు, ఇక్కడ సీరియల్ నెంబరు, మీరు పాయింట్స్ నెంబర్స్ ఇస్తారు. తర్వాత మీకు ఇటు వచ్చేసి ఇక్కడ ఒక మార్జిన్ ఇటు వదలాలి. ఇక్కడ మీరు పాయింట్స్ రాస్తారు, టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి పాయింట్స్, కీలకమైన పాయింట్స్ రాస్తుంటారు కదా. ఈ సైడ్, ఈ మార్జిన్కి ఈ రైట్ సైడ్ మీరు ఏం చేయాలంటే ప్రీవియస్ డిఎస్సి క్వశ్చన్స్, అంటే ఈ ఏరియా నుంచి మనకు ప్రీవియస్ డిఎస్సి క్వశ్చన్స్ ఉన్నాయా, ప్రీవియస్ పేపర్స్ ముందేసుకొని మీరు ఒక కాంటెంట్ రాసిన తర్వాత, ఒక చాప్టర్ రాసిన తర్వాత ఆ చాప్టర్ నుంచి గతంలో ఏవైనా ప్రశ్నలు ఉన్నాయనేది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో అనాలిసిస్ చేయాలి. అక్కడ నుంచి ఏదైనా క్వశ్చన్ వస్తే మీరు ఇక్కడ రాయాలండి. ఇన్ కేస్ మీరు ఇక్కడ వచ్చిన క్వశ్చన్ ఇక్కడ ఇందులో లేదు అనుకుందాం అంటే మీరు మిస్ చేసినట్టే.
అంటే మీరు మళ్ళీ రివైజ్ చేయాల్సి ఉంటుంది. అందుకే చెప్తున్నా ఇక్కడ ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి కంపల్సరీ ఉండాలి. అదేవిధంగా ఇదే ఏరియాలో మీకు ఇంపార్టెంట్ ఇయర్స్ అనేవి బుల్లెట్ ఇయర్స్ ఇక్కడ రాసుకోవాలి. సో అట్లా మీరు ఈ నోట్స్ అనేది సెల్ఫ్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి అన్ని క్లాసులకి సంబంధించి. అసలు ఇంకా మీకు ఏ మెటీరియల్ పెద్దగా అవసరం పడదండి. ఈ నోట్సే మీకు రివిజన్కి యూజ్ అవుతుంది. డిఎస్సిలో మీరు ఒక టాపర్గా రావడానికి అయితే ఖచ్చితంగా మరి యూజ్ అవుతుంది. మరి ఈ హింట్స్ అయితే మీకు యూజ్ అవుతుందని ఆశిస్తున్నాను. వీడియో లైక్ చేయండి. మీ డౌట్స్ ఏమన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విష్ ఆల్ ద బెస్ట్.